హలో అండి. ఈరోజు చాలా విశేషమైన ఆకుకూర చక్రవర్తి కూర లేదా చక్రకాంతపు కూర అంటారు దీన్ని. ఇలా ఉంటుందండి. ఆకు మీకు కావాలని నేను చూపిస్తున్నాను. ఇది మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన మొక్క అనమాట. ఇది బయట కూడా దొరుకుతుందంట, కానీ వెరీ రేర్ అనమాట. కానీ మనం ఒక మొక్క పెట్టుకుంటే చాలండి, చక్కగా పెరిగిపోద్ది. తోటకూర కంటే కూడా ఫాస్ట్గా పెరిగిపోతుంది. చూడండి, ఇలా ఉంటుంది అనమాట. ఈ ఆకంతా ఇలా కోసేసి పెట్టుకుని కడిగి పెట్టేసుకుని దీనిలో నేను కాంబినేషన్కి పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పుని డ్రై ప్యాన్లో వేసేసి దోరగా వేయించుకోండి. పచ్చి పెసరపప్పుతో వండుతారు కానండి, కూర అంత రుచి రాదు. మీరు కమ్మని సువాసనతో కమ్మని రుచి రావాలంటే మాత్రం పెసరపప్పుని ఇలా దోరగా వేయించేసి కాసేపు కడిగేసి నానపెట్టుకుంటే ఒక అరగంట సేపు తొందరగా ఉడుకుతుంది అనమాట. పెసరపప్పుని మెత్తగా కాకుండా ఇలా కొంచెం పొదున మీద ఉన్నప్పుడు తీసేసి పక్కన పెట్టుకోండి. మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలని ఇలా దోరగా వేయించుకోండి. సన్న సగ మీద మాడిపోకుండా వేయించుకుంటేనే కారం రుచిగా ఉంటుంది. అలాగే నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఎండుమిరపకాయలు, ఎందుకంటే మిక్సీ జారు తిరగదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకొక కూర కూడా వాడుకోవచ్చు మనం. ఈ ఎండుమిరపకాయల ముక్కలు, తర్వాత జీలకర్ర ఇలా వేసి ఒకసారి మిక్సీ చేసిన తర్వాత అప్పుడు వెల్లుల్లిపాయలు వేసి జస్ట్ అలా వేసి తీసేయండి. ఇలా పొడి పొడిగా రావాలి, ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. కారం మెత్తగా అవ్వకుండా ఇలా పప్పులు అన్నీ వేసేసుకుని ఉల్లిపాయలని ఇలా కట్ చేసి పెట్టుకొని కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం సేపు వేయించి, మరీ ఎర్రగా వేయించవసరం లేదు, ఎందుకంటే ఆకుకూరతో పాటు ఎగుతుంది కాబట్టి. ఈ ఆకంతా కడిగి సన్నగా కోసి పెట్టేసుకుని ఒకసారి ఇలా వేసేసి కొంతసేపు తిప్పేసి మూత పెట్టుకోండి. ఈ ఆకుకూరలో, తోటకూరలో ఎన్నైతే విటమిన్స్ ఉంటాయో అన్నీ ఉంటాయండి. ఐరన్, కాల్షియం, ఫైబర్ అన్నిట్లోనూ ఉంటుంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంది. ఎక్కడా మొహమాట పడకుండా హ్యాపీగా వాడుకోవచ్చు, నిర్భయంగా తినేయచ్చు ఈ కూరని. చాలా టేస్టీగా ఉంది. నేను కూడా ఇంత టేస్ట్ ఉంటుందని నేను కూడా అనుకోలేదు. చాలా బాగుంది. అలాగే పసుపు కొంచెం సేపు ఆగిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోండి. ముందే ఉప్పు వేయొద్దండి, నీరు వచ్చేస్తుంది, మెత్తగా అయిపోతే కూర పొడి పొడిగా రాదు. ఇది ఫ్రై కాబట్టి ఫ్రైలాగా ఉండాలంటే చక్కగా పొడి పొడిగా వస్తే బాగుంటుంది. మధ్య మధ్యలో మూత పెట్టేసేయటం, మళ్ళీ తీసుకుంటూ ఉండండి. అలా మొత్తం నీరు ఎగిరిపోయిన తర్వాత, ఆకు పూర్తిగా మెత్తబడిన తర్వాత అప్పుడు ఈ పెసరపప్పును కూడా ఇలా వేసేసి, పెసరపప్పు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించొద్దండి, అవసరం లేదు. ఎక్కువసేపు ఎర్రగా అలా వేయించవసరం. ఇలా కొంచెం సేపు వేయించేసేసుకుని మీరు ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న ఆ కారాన్ని కూడా వేసేసుకుంటే బాగుంటుంది. కాకపోతే కారం చూసి వేసుకోండి. ఉంటే మళ్ళీ నేను చెప్పాను కదా, ఏ వేపుడు కూరలోనైనా మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ కారం వలన ఈ కూర రుచి అంతా ఈ కారంలోనే ఉంటుంది. ఈ వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేటప్పటికి చాలా సూపర్గా ఉంటుందండి. వేగుతున్నప్పుడే మంచి సువాసన వస్తుంది కూర అంతా. దించే ముందు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా కమ్మగా బాగుంటుంది. అలాగే మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మామూలు ఫ్రై కూడా హ్యాపీగా తినేయచ్చు. రసం, సాంబార్ సైడ్ డిష్గా పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ఆకుకూరని. అస్సలు ఎక్కడైనా దొరికితే వదలొద్దండి, మీ గార్డెన్లో వేసుకోండి, చాలా ఫాస్ట్గా పెరిగిపోద్ది. చూడండి ఎంత బాగుందో.